అమెరికాలోని హ్యూస్టన్ మహానగరంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019 చర్చా వేదిక జరుగుతుంది. ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అని ఇక్కడ ఎన్ఆర్ఐస్ అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. చర్చ కొనసాగించే ముందు పరిచయ కార్యక్రమం. తెలుగుదేశం నుంచి అజయ్ గారు, తెలుగుదేశం తరపు నుంచి ఏజయ్, మరియు జనసేన నుంచి శేషాద్రి గారు, ప్రవీణ్ గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్సిపి నుంచి మారుతి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, వేణు గారు. బాబు వస్తే జాబ్ వస్తుంది అనే ముఖ్య ఉద్దేశంతో గవర్నమెంటు ప్లస్ గత ఎన్నికల్లో విక్టరీ సాధించగలిగారు పొత్తులతో. అది మీరు దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఎంతవరకు అది సాధించగలిగారు అని చెప్పండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. నా పేరు శేషాద్రి మంచం. నేను ఇక్కడ హ్యూస్టన్లో ఉంటాను. నేను అమెరికాలో 20 years నుంచి ఉంటున్నాను. ఈ 4.5 ఏళ్ళలో బాబు వస్తే జాబు కాదు కదా, జాబులు వచ్చాయి, కానీ వాళ్ళ అబ్బాయికి వచ్చిందండి జాబు. సో వేరే వాళ్ళందరికీ ఎంతమందికి వచ్చిందో మీకు తెలుసు. సో దాంట్లో మాత్రం ఫెయిల్యూర్ అయ్యారు. అలాగే రైతు సమస్యల మీద రైతు రుణాలన్నీ తీరుస్తారని ఆశించి చాలామంది రైతులు ఓట్లేశారు. దాంట్లో ఫస్ట్ చెప్పినప్పుడు మాత్రం రైతులకు రుణాలకు మాఫీ చేస్తామన్నారు మాత్రమే, కానీ కండిషన్స్ ముందు చెప్పలేదు. తర్వాత ఒక్కొక్క కండిషన్ చెప్పుకుంటూ వెళ్ళారు. ఏంటి, ₹1,00,000 ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇంతమంది ఉండాలి, ఆ రూల్స్ ఉండాలి, ఈ రూల్స్ ఉండాలి, అలా డజన్ రూల్స్ తర్వాత తీసుకొచ్చి ఎంతమందికి ఇచ్చారు? ప్రామిస్ చేసినాడు 10% కూడా పూర్తిగా చేరుకోలేదు. చేరింది మాత్రం జన్మభూమి కమిటీలు అలాంటి వాటికి తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రం బాగానే చేరింది. అనంతపురంలో కియా వచ్చిందండి. పడిన రాష్ట్రంలో అంత పెద్ద మ్యాసివ్ స్కేల్ ఇండస్ట్రీ వస్తుందని చెప్పి ఎవరు అనుకోలేదు. మొదటిది ఏంటంటే అలాంటి ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి రావటమే గొప్ప. ఆ వచ్చిన దాంట్లో అక్కడ అనంతపురం లోకల్లో ఉండే వాళ్ళకి కొన్ని 100 జాబులు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి అనేది నా దగ్గర కరెక్ట్గా నెంబర్ లేదు. కొన్ని 100 జాబులు వచ్చినాయి అక్కడ. నేను చెప్పిన సెకండ్ పాయింట్ అదే. ఆ మెయిన్ జాబులే కాదు, దానికి అనుబంధంగా వచ్చిన జాబులు కూడా చాలా ఉన్నాయి. అదొక పాయింట్. రెండోది, ఇది నేను గవర్నమెంట్ నుంచి తీసిన లెక్క అండి. ఇది లాస్ట్ 5 yearsలో ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఆహారాన్ని శుద్ధి చేయటం అనమాట. మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వీటిలో ఎక్కువ ఉంటుంది. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ దానికోసం ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెట్టిన అమౌంట్ 6,500 కోట్లు. ఇది గవర్నమెంట్ రికార్డులో ఉందండి. ఇది అది అఫీషియల్. దానివల్ల డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ వచ్చింది 60,000 మందికి. అవినీతి జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు, వాళ్ళ అబ్బాయి దోచుకున్నారు చెప్పండి అని ఒక విలేకరు డైరెక్ట్గా అడిగాడు మనలాగానే ఇలా డిస్కషన్లో. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, అగైన్ దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్, దీస్ ఆర్ డైరెక్ట్ పవన్ కళ్యాణ్ వర్డ్స్. ఆయన చెప్పింది ఏంటంటే, నాకు తెలీదు, వేరే వాళ్ళు ఎవరేదో అనుకుంటుంటే దాన్ని నేను జనాలకి చెప్పడం జరిగింది అని చెప్తున్నాను. ఒక లీడర్ కన్నా ఒక కార్యకర్తకి చెప్పాలంటే డిఫరెన్స్ ఏంటంటే, కార్యకర్త ఏదైనా మాట్లాడచ్చు అండి, బట్ యాజ్ ఎ లీడర్ when you make a statement you have to quantify that. క్వాంటిఫికేషన్ లేకుండా పక్కన వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్పాను అనేది చెప్పగాదు. రైతు రుణమాఫీ అండి, రైతు రుణమాఫీ మేము చేయలేము అని చెప్పాం. ఎవరు? వైఎస్ఆర్సీపీ చెప్పింది. ఎందుకు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు 85,000 కోట్ల రూపాయలు దగ్గరగా ఉంది, అందుకు మేము చేయలేము, అది సాధ్యం కాదు అని చెప్పారు. టీడీపీ నాయకులు గుండెల మీద చేతులు వేసుకుని, జనసేన నాయకులు కూడా పూర్తి అవగాహన ఉందండి దాని మీద. ఇంతవరకు టీడీపీ ప్రభుత్వం అక్షరాల రైతు రుణమాఫీ ఎంత చేసింది? 15,000 కోట్ల రూపాయల లోపు మాత్రమే చేయగలిగింది. అంటే దగ్గరగా 70,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఇంతవరకు చేయలేదు. ఇచ్చిన హామీ అది అమలు చేశారని చెప్పడం అంటారా? టీడీపీ అభివృద్ధి పథకాలు, టీడీపీ చేసినటువంటి పని, ఆంధ్రప్రదేశ్ సీఈఓగా చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచం మొత్తం ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు తరతరాలకు ఉపయోగపడే విధంగా మేము అభివృద్ధి కార్యక్రమం చేపట్టబోతున్నాము. పోలవరం కానీ, పట్టిసీమ వల్ల కానీ, పులివెందులకి శ్రీశైలం నీళ్లు తీసుకెళ్ళటం కానీ, ఇవన్నీ కూడా చరిత్రలో జరిగినటువంటి విషయాలు. ఇది పోలవరం జరుగుతూ ఉందండి. అవుతుందండి. పట్టిసీమ అయిపోయిందండి.
ఓకే, మనకి ఎందుకు అనేటువంటిది నేను సమాధానం చెబుతాను. నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చానండి. గుంటూరు జిల్లా నుంచి వచ్చాను కృష్ణా జిల్లాకి. మీరు కృష్ణా జిల్లాలో చూసారో లేదో తెలియదు. కృష్ణా జిల్లాలో లాస్ట్ 9 సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలు మనకి నీళ్ళు వచ్చాయో నాగార్జున సాగర్ నుంచి ఆలోచించండి. పట్టసీమ వల్ల మనము 22,000 కోట్ల అవుట్పుట్ని తీసుకురాగలిగాం. అగ్రికల్చర్ అవుట్పుట్, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, సో మచ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ జస్ట్ బికాస్ ఆఫ్ పట్టసీమ 2015. ఇప్పుడు 2 అంశాల మీద మనం క్లుప్తంగా డిస్కస్ చేయడం జరిగినది. ఒకటి వచ్చి ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో తెలుగుదేశం, అది ఎంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఒక డిస్కషన్ పాయింట్ అయితే, రెండో పాయింట్ మేనిఫెస్టో గురించి, వివిధ మేనిఫెస్టోల గురించి డిస్కస్ చేసాం. థర్డ్ పాయింట్ వచ్చి ఇప్పుడు ఎలా ఉందంటే ముక్కోణపు పోటీ ఎలా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు ఏదో కాంగ్రెస్ లేకపోతే టీడీపీ ఉండేది. ఇక 9 సంవత్సరాలుగా ఇప్పుడు మనకు ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ టీడీపీ ఉండేది. ఇప్పుడు మనకు ముక్కోణపు పోటీ అనేది కంపల్సరీ అయింది. సో అది ఉండడం మంచిదే, ఎందుకంటే ఒక విధంగా మంచిది అవుతుంది. చాలా వరకు అలా చేయడం వల్ల మన ఒక కాంపిటెన్సీ పెరుగుతుంది ఆంధ్రాలో. ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేసే ముందు, ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాకపోతే, ఒక టీడీపీ ఫామ్ చేయలేకపోయినా కానీ, వైఎస్ఆర్సీపీ ఫామ్ చేయలేకపోయినా కానీ, జనసేన ఫామ్ చేయలేకపోయినా కానీ, ఈ పొత్తులు అనేది ఉంటుంది, పోస్ట్ అలయన్స్ అనేది గ్యారంటీ ఉంటుంది. జనసేన నుంచి ఫస్ట్ కౌంటర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇలా మీ అభిప్రాయం ఎలా ఉంది? మెయిన్ ఏంటంటే మేము ఇప్పటికీ మాకు మెజారిటీ వస్తుంది, గవర్నమెంట్ ఫామ్ అవుతుందని మేము నమ్ముతున్నాం, ప్రైమరీ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఎప్పుడైనా కానీ అలా అయితే ఏం జరుగుతుంది, ఎలా ఊహాజనితం అనే దాంట్లో ఆ పార్టీ అధినేతలు తీసుకునే నిర్ణయమే ఎప్పుడైనా కార్యకర్తలందరి నిర్ణయం కూడా అవుతుంది, దాంట్లో నో డౌట్ అనమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్కి టీడీపీ కార్యకర్తలందరూ ఒబే అవుతారు, అలాగే వైసీపీ జగన్మోహన్ గారు తీసుకున్న వాళ్ళందరూ ఒబే అవుతారు. అలాగే మేము కూడా జన సైనికులుగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఒబే అవుతాం, దాంట్లో తిరుగులేదు. కానీ ఇక్కడ మెయిన్ అజంప్షన్లో ఏమవుతుంది, ట్రయాంగిల్ అవే పాసిబిలిటీ ఉందా అంటే ఉంది, కానీ కొయిలేషన్ ఒకటే పాసిబిలిటీ కాదు, మళ్ళీ బర్తరఫ్ చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే పాసిబిలిటీ ఉందని కూడా మర్చిపోకండి. సో ఆబ్వియస్లీ అది ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ జనసేన కాకుండా ఇప్పుడు టీడీపీ వైసీపీ కలిసి అలైన్ అయ్యి వెళ్తాయంటారా? ఐ డోంట్ థింక్ సో, రైట్? అది కాదు, అవసరం రాదనేది ఐ అగ్రీ. నేను అనేది వస్తే వాళ్ళు వెళ్తారనేది నేను నమ్మను. We are working towards one goal, which is Mission 150, TDP Mission 150. అది 150 రీచ్ అవుతామా, 120 రీచ్ అవుతామా అనేది మేబీ ఇంకో 10-12 రోజుల్లో తెలుస్తుంది. పోస్ట్ పోల్ అలయన్స్ గురించి నేను మళ్ళీ చెప్పదలుచుకునేది ఏంటంటే, ఆ టాపిక్ గురించి అనేది మా లీడర్షిప్ ఆలోచించట్లేదు. మేము చెప్పేదల్లా మేము ఏం చేశాము, ఏం చేయబోతున్నాము, ఆంధ్రప్రదేశ్కి జరిగే కుట్రల గురించి చెప్తున్నాం అంతే. వేవ్ ఎట్లుందంటే, మేము 2,000 పెన్షన్ అంటే మళ్ళా రోజు చంద్రబాబు నాయుడు వచ్చి నేను 2,000 ఇస్తా అంటాడు. మేము 12,500 రైతులకు ఇస్తాము నవరత్నాలలో అంటే నేను 15,000 ఇస్తానంటాడు. సో కాపీ క్యాట్ టైప్లో వాళ్ళ మేనిఫెస్టో అంతా అలా అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇదే జగన్ 2014లో రాకపోవడానికి కారణము, నేను చెప్పిందే చేస్తాను, చెయ్యింది చెప్పను అనే దృఢ సంకల్పంతో ఉన్న వ్యక్తి. రుణమాఫీ పార్టీలో ఉండేవాళ్ళు చాలామంది అడిగి రుణమాఫీ చెప్పు అన్నా కూడా అది సాధ్యం కాదు, అది మనం చేయలేము. ఆ ఒక్క మాటతోనే ఆయన లాస్ట్ 5 years సీఎంగా రాలేక ఛాన్స్ పోగొట్టుకున్నాడు. అదే జగన్ ఈ పొద్దు చేయగలిగిందే మళ్ళా మేనిఫెస్టోలో చెప్తున్నాడు. ఈ పొద్దు ఒక ఎమ్మెల్యే పెన్షన్ కూడా శాంక్షన్ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అపోజిషన్ ఎమ్మెల్యే. మీరు వెళ్ళండి, మీరు ఊరక పెన్షన్ ఇస్తున్నాం, ఎవరికి ఇస్తున్నారు? మీ అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్నారు, మీ గ్రామ కమిటీ వాళ్ళకి ఇస్తున్నారు. ఒక కాంట్రాక్ట్ కానీ, ఒక రోడ్ వర్క్ కానీ, ఒక పెన్షన్ కానీ, ఒక ఎనీథింగ్ ఓన్లీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇస్తున్నారు. ఇది ప్రజల సొమ్మండి, ప్రతి ఒక్కరికి రావాలి, బీదా లేదు, బిక్కా లేదు. అదే జగన్ ఈసారి నానుడి ఏంటంటే, ప్రతి ఇంటికి ఆటోమేటిక్గా వితిన్ 7 to 2 hours డిజిటలైజ్ చేయడానికి హీఈస్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్ చేయడానికి చేస్తున్నాడు. కాబట్టి తప్పకుండా మేము అసలు సంకీర్ణ ప్రభుత్వం అనేది కాదు, మాకు 130 to 140 పక్కా రాసి పెట్టుకోండి. May 23rd మన టైంలో May 22nd అరౌండ్ 11 PM
మీ అందరికి కాల్ చేసి చెప్తాను. 130+ వస్తే అప్పుడు చెప్తాను. సో మన ఆంధ్రప్రదేశ్ అనేది రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకున్న స్టేట్ సార్. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ మన రైతుల మీద ఆధారపడి ఉన్న రాష్ట్రం. సో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని వండర్ఫుల్ ఫీచర్స్ అనేది రైతులకి ఇవ్వడం జరిగింది సార్. సంవత్సరానికి 8,000 ఎకరా సాగు సాయం ఇస్తున్నారు సార్. అండ్ 60 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకి పింఛన్ ఇస్తున్నారు సార్. మన దగ్గర బడ్జెట్ లేకపోయినా కానీ ఇవి కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాల్సిన పథకాలు సార్. ఇప్పటి వరకు మన ఇండియాలో ఏ స్టేట్ కానీ ఇలాంటి పథకాలను పెట్టలేదు. ఎందుకంటే 40 సంవత్సరాలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఏదో ఒక పింఛన్ పథకం చెప్పారు. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్ పథకం ఒక 2,000 రూపాయలు ఎంత పింఛన్ ఇస్తా అన్నారు. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్ అవసరం లేదు సార్. 60,000 మంది రేషన్ డీలర్ల దగ్గర నుంచి ఎంతో అవినీతి జరుగుతుంది. ఈ అవినీతికి ఇచ్చే డబ్బుల్ని డైరెక్ట్ మేము గృహిణుల దగ్గరికి వేస్తే వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు కొనుక్కుంటారు. కోటా బియ్యం తినండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి చెప్పక్కర్లేదు. నేనేం తినాలో నేను నా పిల్లలకి ఏది పెట్టుకోవాలనేది ఒక గృహిణికి తెలుసు. సో అది ఆ పాయింట్ సార్. ఇంకొక పాయింట్ సార్, ఇంకొకటి, మేము 800 రూపాయలు సిలిండర్ ఇస్తా అంటున్నాం. చాలామందికి అది కామెడీకి కనపడుతుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ రిసోర్సెస్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద గ్యాస్ నిక్షేపాలు ఉన్న రాష్ట్రం మంది సార్. మన దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళి వేరే రాష్ట్రాల్లో అమ్ముకుంటూ ఆ బెనిఫిట్స్ అనేది మనకేమట్లేదు. దాని మీద పోరాడి మనం దాన్ని 100% మనం దాన్ని చేయొచ్చు. మారుతి గారు మీరు చెప్పండి, వైఎస్ఆర్సీపీ నుంచి ఏదైతే నవరత్నాలు అని చెప్తున్నారో అది అమలు చేయడానికి సాధ్యం అవుతుందా? పూర్తిగా సాధ్యమండి. పరిపాలన ఎలా అందించా ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని చేసిన హామీలు కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి. జగన్ గారి ప్రతి సభలో చూస్తేనే ఇది కనిపిస్తుంది. సో ఇవన్నిటికీ కూడా మొత్తం బడ్జెట్ తీసుకుంటే ఇప్పుడు దామోదర్ గారు అడిగినట్లు ఖచ్చితంగా ఇవన్నీ చేయగలం. ఎందుకంటే మనకు ఉన్న వనరులు కావచ్చు, మనకు వచ్చే కేంద్రం నిధులు కావచ్చు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మనం చేసే ఫైట్ కావచ్చు. సో ఇవన్నిట్లు దృష్టిలో పెట్టుకొని జగన్ గారు అన్ని క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా చేసుకునే ప్రజల్లో ఆ నమ్మకం పెట్టుకొని నేను చేస్తాను, నా యొక్క పరిపాలనలో ఖచ్చితంగా ఇవన్నీ అమలు చేస్తాను అనే ధైర్యంతో ముందుకెళ్తున్నారు. మనకి లాస్ట్ 4.5 సంవత్సరాల్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చూసుకుంటే ఈ 2 రకాలు ఉంటాయండి. ఒకటి కంపెనీలు కమిట్ చేయటం, ఏది మేము దీనిలో మీ స్టేట్లో 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చేయటం, దాన్ని ట్రాన్స్లేట్ అవ్వటం అంటారు, ద పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్లేషన్. నాకు తెలిసిన దాని ప్రకారం ఇప్పటివరకు వచ్చిన కమిట్మెంట్లో ఒక 15% ఏమో ట్రాన్స్లేట్ అయిందండి. ట్రాన్స్లేట్ అవుతాం ఏంటంటే అగైన్ దీస్ నెంబర్స్ మిస్లీడింగ్. కరెక్ట్గా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇందాక చెప్పాను కదా, ఫుడ్ ప్రాసెసింగ్ వలన 6,500 కోట్లు ఇన్వెస్ట్ చేశారు అని చెప్పి. 6,500 కోట్లు ఇన్వెస్ట్ చేశారంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసింది కాదండి. 6,500 కోట్లు గవర్నమెంట్ పాలసీల వల్ల. క్లుప్తంగా చెప్పండి, మనం ఏదైతే ఫ్రీబీస్ ఏదైతే ఉన్నాయో అది అమలు చేయడానికి వీలవుతుందా లేదా? వచ్చే గవర్నమెంట్ మీద ఫామ్ అయితే, తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయితే ఫ్రీబీస్ ఏదైతే ఉన్నాయో అమలు చేయడానికి డే 1 నుంచి సాధ్యం అవుతుందా లేదా? ఇప్పటివరకు జరిగిన పథకాలు, టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు కంపల్సరిగా అమలవుతాయండి. అది చంద్రబాబు నాయుడు గారు ఘంటాపథంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆయనే సంపద సృష్టిస్తున్నాడు. సంపద సృష్టించకపోతే ఆయనకి ఎలా సంపద క్రియేట్ చేయాలో కూడా తెలుసు. దట్ ఈస్ వేర్ ది ట్రస్ట్ వుడ్ కమ్ ఇన్. ఎంఓయూ అన్నారు, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ అని. దాంట్లో 15% అన్నారు కదా, దాంట్లో ఎంఓఏలు రాసుకున్నట్లు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళి మాట్లాడితే ఎంఓఐ రాసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, ఎంఓఐ రాసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. కానీ వాళ్ళు ఎవరికి ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం లేదు. అంతా ఫోటో సెషన్స్ అంతే. ఇంతకుముందు చెప్పినట్టు మిత్రులు చెప్పినట్టు వైఎస్ జగన్ ఇంతవరకు ఏం ప్రూవ్ చేసుకోలేదు. తండ్రి డాక్టర్ అయినంత మాత్రాన కొడుకు పేషెంట్ సర్జరీ చేయొచ్చా అని మిత్రులు అడిగారు. 2009లో ఢిల్లీతో పోట్లాడి పార్టీని స్థాపించి 2014 కల్లా 67 MLAs గెలిచారు. అది చాలు. ఈ దొడ్డిదారిన ఏదో పదవి తెచ్చుకోలేదు. ఓకే, ఈ పొద్దు ఎవరితో పొత్తు పెట్టుకోవట్లేదు, ఏ నేషనల్ లీడర్ని రమ్మనట్లేదు. ఈ పొద్దు అదే టీడీపీ 2014లో బాబు వస్తే జాబ్ వస్తుంది, రుణమాఫీ అన్నారు. సో 23 ఎమ్మెల్యేలను ఎట్లా కొన్నారో అందరికీ తెలుసు. మరి ఇంత మేము చేశాము, క్వాంటిఫై ఇన్ని జాబ్స్ వచ్చినాయి అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నేషనల్ లీడర్స్ ఒక ఫరూక్ అబ్దుల్లా గారిని, ఒక కేజ్రీవాల్ గారిని, ఒక మమతా బెనర్జీ గారిని,
ఒక దేవగౌడ గారిని, వీళ్ళంతా అవసరమా అండి? వీళ్ళు ఎప్పుడే కానీ మన ఆంధ్రాకు ఎలక్షన్స్కి వచ్చి క్యాన్వాస్ చేసిన సందర్భం లేదు. ఈ పొద్దు తెచ్చి క్యాన్వాస్ చేస్తానంటే అక్కడే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ఈ ఎలక్షన్స్లో అర్థమవుతుంది. ఓకే, అది చాలు, ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీ రామారావు గారు యాక్చువల్గా నేషనల్ ఫ్రంట్ అని స్థాపించి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎదురుగా ఢిల్లీకి వ్యతిరేకంగా హోల్ భారతదేశంలో ఉన్న పార్టీలు అనేటువంటి ఏకం చేశాడు ఆయన. ఓకే, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు కానీ నేషనల్ లీడర్స్ కానీ ఇది కొత్త ఏం కాదు మాకు. ఎందుకంటే మా నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకం, మేము ఒక నిజాయితీగా, ఒక ధైర్యంగా, ఒక తరతరాల గుర్తుండిపోయే విధంగా డెవలప్మెంట్ చేశాము. అది మనం హైదరాబాద్లో చూస్తున్నాము, ఇప్పుడు అమరావతిలో చూస్తాము. మన భవిష్యత్తు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా జరుగుతుంది. ఆయన CEO ఫర్ ఎవర్. తెలుగుదేశం వల్ల చెప్పిన ఒక క్వశ్చన్, CEO అనే దానికి నాది ఒకటే క్వశ్చన్. అందరూ కార్పొరేట్ ఎంప్లాయీస్లో పనిచేసి వాళ్ళే. సో CEO అనే వాళ్ళకి మెయిన్ ఒక కంపెనీ రన్ అవ్వాలంటే CEO మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో CEO ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారా? దట్స్ ద స్ట్రైట్ క్వశ్చన్. ఒక టైంలో రాజశేఖర రెడ్డి చాలా మంచి పనులు చేసేవారండి. మంచి పనులు చేసినప్పుడు ఎవరైనా మంచి పనులు చేశారని ఒప్పుకోవాలి. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా వైఎస్ఆర్సీపీని, ఒకటే ఒక క్వశ్చన్ అండి. ఏంటంటే మీ నాయకుడి మీద 31 కేసులు ఉన్నాయి. మీ నాయకుడు చాలా ఏమీ చేయలేదు అని అంత స్ట్రాంగ్గా నమ్మే మీ క్యాడర్ కానీ మీ నాయకుడు కానీ కోర్టులో ఒక కేసు కాదండి, ఒక రిక్వెస్ట్ ఎందుకు పెట్టలేకపోయారు? ఏమనంటే కేసులు తొందరగా క్లోజ్ చేయండి. వై ద హెక్ యూ డ్రాగింగ్ దిస్ సో మచ్? బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు. అది కూడా చాలా వరకు చాలా చేస్తారు. అది వాళ్ళ కన్న కొడుకు చేసుకున్నారు, అది అందరూ చెప్పారు. దాని కాకుండా ఇంకొకటి, ఫస్ట్ ఏదో మన జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుగు గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి వచ్చే ముందు ఒక మాట మాట్లాడుతానండి. 2009 నుంచి ఈయన పార్టీ నడుపుతున్నాడు. పార్టీ నడిపినప్పుడు 2009, 2014 ఎలక్షన్స్ వచ్చినప్పుడు టీడీపీ నాయకులు అందరూ కూడా ఒకటే మాట అన్నారండి, పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అని చెప్పేసి ఒకటి అన్నారు. అన్నప్పుడు వీళ్ళంతా ఇది గెలిచిన తర్వాత వెళ్ళి కాంగ్రెస్తో కలిసిపోతాడు అన్నారు. మీ అందరికీ తెలుసు, ఆంధ్రాలో గెలిచిన తర్వాత ఎవరితో పార్టీతో కలిసిపోయారు, అది ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎవరు కలుస్తున్నారు అనేది కూడా తెలిసిన విషయమే. ఇంకొకటి, ఆయన జగన్ గారు 1,00,000 కోట్లు అవినీతి చేశారు అని టీడీపీ నాయకులు ప్రతిరోజు చెప్తున్న మాట. సరే అండి, కరెక్ట్ అని అనుకుంటే వాళ్ళు వేసిన బుక్ ఒకటి ఉంటుందండి, రాజా ఆఫ్ ది కరప్షన్. టీడీపీ నాయకులు ఒక బుక్ వేశారు, దానికి ఎంవి మైసూరారెడ్డి గారు అధ్యక్షతన ఆ బుక్ జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది చదివారో నాకు తెలియదు, కానీ నేను దాంట్లో మొత్తం బుక్ అంతా చదివానండి. దాంట్లో ఇప్పుడు ఇదే విషయంలో దాంట్లో 1,00,000 కోట్లు జగన్ గనక తీసుకున్నాడు అంటే నేను ఇంకోసారి వైఎస్ఆర్సీపీ తరపున ఇక్కడికి వచ్చి మాట్లాడినండి. మొత్తం దాంట్లో అలిగేషన్ ఎంత చూపించారు. ఓకే, అది వాళ్ళు వేసిన బుక్కేనండి. అది ఎంవి మైసూరారెడ్డి గారు స్వయాన ఆయనే చెప్పారు, 6,000 కోట్లు ఎంతో మేము అనుకున్నాము, అది నెంబర్ కుదరలేదు, దాన్ని 10,000 అనుకున్నాం, 15,000 అనుకున్నాం, 25,000 అనుకున్నాం, 1,00,000 అనేది ఫిగర్ బాగుంది అని చెప్పని ఆయన అన్నారు. సరే, అది కూడా అక్కడికి వదిలేయండి. వాస్తవం ప్రకారం కోర్టు కేసుల గురించి మాట్లాడదాం. కోర్టులో ఉన్నటువంటి, మీరు చెప్పారు కదండి జగన్ మీద ఇన్ని కేసులు ఉన్నాయని, అదే చంద్రబాబు నాయుడు గారి మీద 28 స్టేలు తెచ్చుకొని 20 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. అది కూడా వాస్తవం. ఇంకొకటండి, ఇప్పుడు ఉన్నటువంటి కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ దాఖలు చేసినటువంటిది మొత్తము 1,300 కోట్లు. అందులో దగ్గరగా 800 కోట్లు ఏమీ కాదు అని కొట్టివేయటం జరిగింది. అది వాస్తవం. ఇంకా మిగిలింది 500 కోట్లు, అది కూడా తొందరలోనే కొట్టేస్తారు. మీరు మాట ఒకటి అన్నారు, తొందరగా ఫినిష్ చేసేయండి కోర్టులో అంటున్నారు. అది ఎందుకు అన్నారంటే, దీనివల్ల డ్రాగ్ చేయటం వల్ల మంచిది కాదు, మేము చేసుకోవాల్సిన దానికి మేము పార్టీ తరపున కష్టపడాల్సింది పోతుంది అనే ఉద్దేశంతో అన్నారు తప్ప దాని గురించి వేరే విధంగా కాదు. అజయ్ గారు చెప్పినట్లు కియా మోటార్స్ వచ్చాయి అంటున్నారు. కియా మోటార్స్లో ఇప్పటివరకు అయితే ఇక్కడ 100% మ్యానుఫ్యాక్చరింగ్ అంటూ జరగట్లేదు అనేది కంప్లీట్లీ నో న్యూస్ ఇన్ ఎవ్రీవేర్. బట్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఆర్ మేడ్ ఇన్ ఎల్స్వేర్ అవుట్సైడ్ ఇండియా అండ్ బ్రాట్ హియర్ అండ్ అసెంబుల్డ్ అండ్ నాట్ ఈవెన్ ష్యూర్ 100% అసెంబ్లింగ్ ఇక్కడ అవుతుందా లేదా అనేది. బట్ ఎన్ని జాబ్స్ జనరేట్ అయ్యాయి అనేది ఈరోజు వరకు కూడా క్వాంటిఫై అంటున్నారు, కానీ ఆ నంబర్ అయితే ఖచ్చితంగా లోకల్లో ఇంత పర్సంటేజ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు అనేది క్లారిటీ లేదండి. ప్రభుత్వంలో లక్షల కొద్దీ ఉన్న ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు అనే పాయింట్ మీద ఎంతమంది స్టూడెంట్స్
రోడ్డు మీద పడ్డారు, ఎంతమంది టీచర్స్ హైలీ క్వాలిఫైడ్ టెంపరీ టీచర్స్ పర్మనెంట్ అవ్వడానికి ఎంత కృషి చేశారని చూసాం. లాస్ట్కి గుడిలో ఉన్న పూజారులకు కూడా వయోపరిమితి, వాళ్ళ యొక్క వంశపారంపర్యం అనేది తీసేయడం అనేది ఎంత బాధాకరమో చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వెరీ స్ట్రాంగ్ అజెండాతో ముఖ్యంగా నవరత్నాలు ప్లస్ ప్రజల వద్దకు పాలన అనే విధానాన్ని, ముఖ్యంగా గ్రామ సచివాలయం దగ్గర నుంచి అడ్మినిస్ట్రేషన్ వరకు ఇంక్లూడింగ్ capital related all the developments that was so-called developments done in Amaravati will be investigated, and people will know what is going to happen in Andhra Pradesh. Jagan is going to give a highly commanding rule, in a way give a transparency and also to be a people's person. క్వాంటిఫికేషన్లో ఫస్ట్ ఏంటంటే అండి, ఇందాక 60,000 కోట్లు చేశారు, 6,000 కోట్లు అలొకేట్ చేశారు అంటున్నారు కదా. దీంట్లో క్వాంటిఫికేషన్ 2 ఎండ్స్ ఉంటుందండి ఎప్పుడైనా. ఈ గవర్నమెంట్ కాదు, ఈవెన్ అమెరికాలో కూడా ఎలా ఉంటుందంటే, మీరు ఎంత అలొకేట్ చేశారు, అది ఎంత స్పెండ్ చేశారు, అండ్ లాస్ట్ బెనిఫిషరీకి ఎంత రీచ్ అయింది అనేది ఉంటుంది. ఇప్పుడు అలాగే మీరు 60,000 జాబ్స్ వచ్చాయి, 60,000 జాబ్స్ ఎక్కడ వచ్చాయో నాకే తెలియదు, కానీ నేను అదే ఈస్ట్ గోదావరినే, నాకు తెలుసు అక్కడ ఎంత వచ్చాయో ఎంత రాలేదో. సో ఫాల్స్ నెంబర్స్ త్రో చేసినంత మాత్రాన్ని క్వాంటిఫై, లేకపోతే అది కరెక్ట్ కాదన్న మాత్రాన్ని నువ్వు డిఫెండ్ చేసుకో అన్నట్టుగా అలా పితండవాదన వల్ల ఉపయోగం లేదు. మీరు 60,000 ఉన్నప్పుడు మరి 60,000 మంది ఎందుకు పెట్టలేకపోతున్నారు వెబ్సైట్లో? ట్రాన్స్పరెన్సీ అంటున్నారు కదా. సో విచ్ ఈజ్ నాట్ ట్రూ. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు, లేదా 2 లక్షల కోట్ల బడ్జెట్ అన్నారు అనుకోండి, దాంట్లో స్పెండ్ చేసింది బెనిఫిషరీకి ఎంత వెళ్తుంది, వెళ్ళట్లేదని మేము చెప్తున్నాం. మీరేమంటున్నారంటే వెళ్ళింది, కావాలంటే మీరు ప్రూవ్ చేయండి అంటున్నారు. అలే వెళ్ళట్లేదన్నప్పుడు మేము ఎలా ప్రూవ్ చేయాలి? ఇదిగో ఈ 10,000 మందికి వెళ్ళింది, ఇదిగో ఈ ఊర్లో ఈ 500 మందికి వచ్చింది అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీది, ఎందుకంటే గవర్నమెంట్ ఉంది. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రతిసారి అంటారు మా వల్ల 90% మందికి రీచ్ అయింది, మా గవర్నమెంట్ పథకాలు వెళ్ళాయి అంటున్నారు. మీరు మర్చిపోతున్న మెయిన్ ఇంపార్టెంట్ అంటే, గవర్నమెంట్ పథకాలు, గవర్నమెంట్ డబ్బు ప్రజలకు చేర్చడం అనేది బేసిక్ రైట్. అది మీరు సాధించిన విజయం కాదు. మీరు ఎప్పుడైనా ఫెయిల్యూర్ అంటే ఏముంటుందంటే, గవర్నమెంట్ చేయాల్సిన పనులు మీరు చేయలేకపోతే అది ఫెయిల్యూర్ మీకు. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇందాక ముందు అన్నారు కదా, న్యూ పార్టీ కాబట్టి మీరేదో ఆవేశంతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అని. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, ఏదైతే అవినీతి అంటున్నారో, అదే ఆరోపణలు కొద్దిగా ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు అయిన పార్టీ వైసీపీ కూడా సేమ్ అయ్యే ఆరోపణలు చేస్తుంది టీడీపీ మీద. అంటే కొత్త అయినా పాత అయినా మాటలు అయితే అదే ఉన్నాయి, ఆరోపణలు అవే ఉన్నాయి. ఇంకంటే దీనికి ఈ ఆరోపణల గురించి ఒక ఎండింగ్ పాయింట్ చెప్తాను మీకు. అదేంటంటే, ఇప్పుడు జనసేన పార్టీ వచ్చిన తర్వాత ఎవరైనా జనసేనకు పనిచేస్తే కుర్రోళ్ళు కానీ ఎవరైనా కానీ, వాళ్ళకి రేషన్ కార్డులు కానీ, వాళ్ళ పేరెంట్స్కి పెన్షన్లు కానీ, డ్వాక్రా మహిళల రుణాలు కానీ అన్నీ ఆగిపోతున్నాయి. నాకు డైరెక్ట్గా తెలుసు, నేను 20 నియోజకవర్గాల్లో ఎవ్రీడే డైలీ కాల్లో ఉంటున్నాను. సో ఐ నో పర్సనల్లీ హౌ హార్డ్ ఇట్ ఈస్. ఇప్పుడు వైసీపీ నుంచి అయితే కొద్దిగా డబ్బులున్న నాయకులు కొంతమంది ఉన్నారు కాబట్టి కొంత సపోర్ట్ చేయగలుగుతున్నారు, వాళ్ళకే ఇబ్బంది అవుతుంది, కానీ వాళ్ళు సపోర్ట్ చేయగలుగుతున్నారు. జనసేన దగ్గర డబ్బు లేదు, మేము సపోర్ట్ చేయలేకపోతున్నాం, అడుగుతుంటే ఇబ్బంది అవుతుంది. మన వైసీపీ వాళ్ళు చెప్పినట్టు 2014లో వచ్చినప్పుడు మనం పార్టిసిపేట్ చేశాం కదా, ఆ టైంలో విన్ అవ్వడానికి కారణాలని. అది అబ్సల్యూట్లీ రైట్ వాట్ హీ సెడ్. ఓన్లీ చంద్రబాబు నాయుడు కరిష్మాయే కాదు, ఆయన చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అని, ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, జనసేన సపోర్ట్ చేయడం, ఇవన్నీ కలిసి వచ్చి ఆయన ఫామ్ చేశారు. అబ్సల్యూట్లీ రైట్. కానీ ఫామ్ చేసిన తర్వాత ఎన్ని మంచి పనులు జరిగినాయి, ఏం జరగలేదనే దాంట్లో బీజేపీ విభేదిస్తుంది, జనసేన విభేదిస్తుంది, ఈవెన్ వైసీపీ కూడా విభేదిస్తుంది. సో 3 డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ పార్టీస్ అందరూ విభేదిస్తున్నారు, కలిసిన వాళ్ళు కలవనోళ్ళు కూడా. అందరూ చెప్పేది అది తప్పు, కరెక్ట్ కాదని. సో బిఫోర్ ఐ ఎండ్ వైసీపీ వారు మిత్రులు ఘనంగా గెలుస్తారు తప్పకుండా అన్నారు కదా, దాంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కొన్ని మంచి పనులు చేయడం అబ్సల్యూట్లీ అగ్రీ. ఎందుకంటే ఐ లవ్డ్ ఇట్ సమ్ ఆఫ్ దెమ్, లైక్ ఆరోగ్యశ్రీ కానీ, 108 అంబులెన్స్లు కానీ, లేకపోతే అలాంటివి. కానీ ఫీ రియంబర్స్మెంట్ కానీ, ఇవి ఎలాంటివి అంటే, ఇప్పుడు అదే కాదు, రైతులకి అది కానీ, ఫ్రీ కరెంట్ కానీ అబ్సల్యూట్లీ ఇచ్చారు, నేను కాదన్ను. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మా నాన్న డాక్టరు, నేను వచ్చి ఆపరేషన్ చేస్తానంటే మీరు ఒప్పుకుంటారా? మీ మీద ఆపరేషన్ చేయించడానికి ఒప్పుకోరు కదా ఆబ్వియస్లీ. మీ నాన్న రామ్మ డాక్టర్ చేయడానికి, నేనైతే ఒప్పుకొని అంటారు. లేకపోతే నువ్వు వెళ్ళి చదువుకునిరా తర్వాత చేస్తానంటారు. నేను వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి అడిగేది ఏంటంటే, ఆయన గొప్ప ఆయనే కాదన్ను, ఆయన కొడుకుగా పుట్టిన క్వాలిఫికేషన్ వల్లే మీకు ఓట్లేసి గెలిపించాలా? లేకపోతే మీ నాయకులు ప్రతిపక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, ఆ తర్వాత మళ్ళీ మొన్న 5 ఏళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు ఉన్నారు కదా, ఈ 5 ఏళ్ళు సాధించిన విజయాలు ఏంటి? ఆయన ఇది పోరాడారు, దీనివల్ల ఇది సాధించారు, ఇది చేశారు, ఇది చేయలేదు, క్వాంటిఫై చేయండి. ఏదైనా ఈ ప్రాబ్లం మేము ఉన్నాం, కొత్తదైనా కానీ మేము ఏం చెప్తున్నాం, ముందు కలిసైనా తర్వాత విడిపోయినా మేము ఉద్దానం మీద పోరాడాము,
లేకపోతే వైజాగ్లో ఇలాగ పోటీ గురించి పోరాడాము, ఇలాగ వివరంగా మేము చెప్పగలుగుతున్నాం. టీడీపీ మిత్రులు అజయ్ గారు లీడర్షిప్ గురించి, లీడర్ గురించి, ఒక కార్యకర్త గురించి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంతో చెప్పారండి. సో నా డెఫినేషన్, జనసేన ప్రకారం డెఫినేషన్ అంటే, లీడర్ అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి పారిపోడండి. తెలంగాణలో అది టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, వాళ్ళు టీడీపీ అనేది సంస్థాగతంగా చాలా బలమైన పార్టీ, అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ కూడా సంస్థాగతంగా చాలా బలమైన పార్టీ. వాళ్ళిద్దరు కూడా, టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ ఇద్దరు కూడా ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్కి నిలబడకుండా ఆంధ్రలోనే పోటీ చేస్తున్నారు. మాది కొత్త పార్టీ అయినా, సంస్థాగతంగా నిర్మాణం లేకపోయినా కానీ మా లీడర్ ధైర్యంగా తెలంగాణలో కూడా ఎంపీ సీట్స్లలో క్వాలిఫై చేశారు. అట్ ద సేమ్ టైం ఇందాక అజయ్ గారు అన్నారు లీడరు కార్యకర్త అని చెప్పి. లీడర్ ఎప్పుడు ఒకసారి నాకు ప్రత్యేక హోదా కావాలి, ఒకసారి స్పెషల్ స్టేటస్ కావాలి, అది కావాలని ఎప్పుడు మాట మార్చాడు సార్. సో మా నాయకుడు ఎప్పుడు ఒకే విజన్ మీద ఉన్నాడో అదే విజన్ మీద పనిచేస్తాడు. మేము 2014లో టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే, మేము రాజశేఖర్ రెడ్డి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వ్యక్తిగతంగా కానీ, రాజకీయంగా కానీ ఎటువంటి శత్రుత్వం లేదు. కేవలం మేము చూసింది ఏంటంటే, గుడ్ విల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, దట్ హీ ప్రొజెక్టెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సీఈ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే అందులో కొంతవరకు నిజం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన వనరుల వల్లనే మనం ఐటీలో అన్ని ఏరియాల్లో మనం రాణించగలుగుతున్నాం. సో ఆయన కాంట్రిబ్యూషన్ కూడా కొంత ఉంది. సో దానివల్ల మేము చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ మాకు టీడీపీకి ఎటువంటి రాజకీయమైన కానీ రాజకీయంగా ఎటువంటి మిత్రులం కాదండి. సో అదొక్క రీజన్ వల్లే మేము చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఆయన సపోర్ట్ చేసిన తర్వాత కూడా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి, బీజేపీ పార్టీతో మిత్రత్వం ఉండి, ఆయన ఏ విధంగా కానీ వనరులు తెచ్చుకోలేకపోయారు, జాబ్లు ఇవ్వలేకపోయారు. సో ఒక లీడర్ అనేవాడు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్ ఆ క్యాలిబర్నెస్ని చూపించాలి. అది చంద్రబాబు నాయుడు గారు చూపించలేకపోయారు. అట్ ద సేమ్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా, మేము ఏదైతే ఉద్దానం గురించి కానీ వేరే వాటి గురించి కానీ మేము ఏదైతే పోరాడామో ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది మేము జగన్మోహన్ రెడ్డి గారిలో చూడలేదండి. కేవలం పవన్ కళ్యాణ్ గారిలోనే మేము అది చూసాము. ఆంధ్రప్రదేశ్లోని యావత్ రైతాంగం, మైనారిటీలు, దళితులు, స్టూడెంట్స్ అందరూ కూడా ఆ ఫైటింగ్ స్పిరిట్ ఆయనకి నచ్చింది. సో అందరూ కూడా వన్ సైడ్ ఓటింగ్ అనేది ఈసారి జనసేన పార్టీకి ఉంటుందండి. అది మీరు ఓట్ల రూపంలో, సీట్ల రూపంలో 100% చూస్తారు ఆఫ్టర్ ఎలక్షన్స్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం చూసాము హ్యూస్టన్ నగరంలో చర్చా వేదిక చాలా హాట్గా, చాలా మంచిగా, చాలా ఎవరు క్రాస్ క్వశ్చన్స్ లేకుండా చాలా బాగా మాట్లాడారు ప్రతి ఒక్కరు. ఏప్రిల్ 11వ తేదీ ఎవరికి ఓటేస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. 40 years ఎక్స్పీరియన్స్ అయిన టీడీపీకి ఓటేస్తారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ, జనసేన మార్పు కోసం వస్తున్నారు వాళ్ళకి ఓటేస్తారనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ TV9 తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.